తెలియజేస్తూ యేసుక్రీస్తు శిలువలో పలికిన 4వ మాట, ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. దీనికి అర్థం, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. దేవుడు శిలువలో ఈ మాట పలుకుట యొక్క ప్రధాన ఉద్దేశము ఆయన చేయి నుండి మనందరము విడిపోవద్దని. దేవుడు పరిశుద్ధాత్మ వలన జన్మించాడు. మానవులుగా మనందరం పాపము నిమిత్తమై జన్మించాము. మరి మానవులుగా జన్మించిన మనమందరం కూడా పాపులమే. పాప క్షమాపణ పొంది పశ్చాత్తాపం పొంది దేవుని నమ్మినట్టయితే ప్రతి ఒక్కరికి సమస్తమును సాధ్యమే. మనని ఆయన ఎన్నడూ విడువని ఎడబాయని దేవుడు. నమ్ముట నీ వలన అయితే సమస్తమును సాధ్యమే అని పలికాడు. దేవునితో పాటు 2 దొంగల్ని సిలువ వేసినప్పుడు సిలువలో మొదటి దొంగ దేవుణ్ణి దూషిస్తే 2వ దొంగ అప్పటికప్పుడే పశ్చాత్తాపం పొంది దేవునితో పాటు మన ఇద్దరము సిలువ పొందాము, మనము ఈ శిక్షకు అర్హులమే, మనము చేయని దొంగతనము లేదు, పాపము లేదు. కానీ ఆయన ఏ పాపము చేయకుండా కేవలం మన పాపాల కోసమే తన రక్తమును కార్చి ఈ సిలువలో మరణము పొందుతున్నాడు. కాబట్టి ప్రభువా, నేను నీ మీద నమ్మకం ఉంచుతున్నాను కాబట్టి నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను గుర్తు చేసుకోమన్నప్పుడు దేవుడు అక్కడే ఆయన్ని, నువ్వు నాతో పాటే ఈరోజే పరదేశములో నీవు జన్మిస్తావని చెప్పాడు. కాబట్టి మనమందరం కూడా ఒకసారి యెషయా గ్రంథం 53:5 మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. కాబట్టి మనమందరం కూడా మానవులుగా పాప క్షమాపణ ఉంది దేవుణ్ణి నమ్మినట్టయితే సమస్తమును సాధ్యమని చెప్పి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మన పాపముల నిమిత్తమే ఆయన శిలువపై మరి తన రక్తమును కార్చి తన పరిశుద్ధ రక్తం ద్వారా మన పాపములను కడిగివేశాడు. కాబట్టి మానవులుగా జన్మించిన మనమందరము కూడా తన చేయి నుంచి విడిపోవద్దని, మరి తన పట్ల నమ్మకము, ప్రేమ, విశ్వాసం ఉంచితే నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు మనలందరినీ ప్రతినిత్యము కాపాడుతానని, తన చేయి నుంచి ఎన్నడూ విడవని ఎడబాయనని దేవుడు ఆ వాక్యాన్ని పలికాడు. మేము కూడా దేవుడి వాక్యాన్ని బలంగా విశ్వసించాము. కాబట్టి దేవుడు మాకు పెళ్ళైన 21 సంవత్సరాల తర్వాత దేవుడు మాకు 2 కుమారుల్ని ఒకేసారి ఇచ్చాడు. కాబట్టి మనందరం కూడా మరి దేవుని కృప నుండి విడిపోవద్దని, ఆయన పట్ల నమ్మకము, విశ్వాసం ఉంచి మరి ఆయన క్రియలను బట్టి మనందరం మేలు పొందాలని దేవుడి చిన్న వాక్యాన్ని ఆశీర్వదించమని ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. గట్టిగా సపోర్ట్ ఉదయం ఏలి ఏలి సబస్తాని దగ్గరగా కేకవేశం. దీనికి అర్థం చూడండి, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. చూడండి, నా దేవా నా దేవా ఎందుకు నన్ను చేయి విడిచితివి. ఎప్పుడు యేసు ప్రభు ఆయన ఈ లోకానికి జన్మించాడో, యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిసం పొంది ఉన్నాడో, ఆ రోజు నుంచి పరిశుద్ధాత్మ తండ్రి
తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు కూడా ఏకమై ఉన్నారు. జాగ్రత్త గురించి ఏమై ఉన్నారు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకమై ఉన్నాడు. మత్తయి సువార్తలో 3:5 అంటాడు, ఇతడే నా ప్రియ కుమారుడు, యందు నేను ఆనందిస్తున్నాను. 17వ వచనంలో 5వ వచనం అంటాడు, మీరు ఇతడు నా ప్రియ కుమారుడు కనుక మీరు ఈయన మాట వినుడి. ఆయన కొరడాలతో కూర్చున్నప్పుడు ఆయనతో ఉన్నారు, ఆయనలో ఏకమై ఉన్నారు. ఆ తలకి నులకింటిమ పెట్టినప్పుడు కూడా, ఆ తలకి కూర్చుతున్నప్పుడు కూడా ఆయనతో ఉన్నారు. ఆ శిలువ వేసినప్పుడు కూడా, శీలను నాటినప్పుడు కూడా తండ్రిలో ఏకమై, కుమారులో ఏకమై ఉన్నారు. ఆ బాధంతా కూడా ఏకమై ఉన్నారు కనుక అప్పుడు దాకా యేసయ్యకి ఎలాంటి బాధ కలగలేదు, ఎలాంటి నొప్పి కలగలేదు. ఇప్పుడు ఏమయ్యాడు? తండ్రి పరిశుద్ధాత్మ ఇద్దరు ఆయన విడిచి వెళ్ళారు. హల్లెలూయా. విడిచి వెళ్ళిపోగలి ఆ శరీరం అంతా కూడా మంట, ఆ శరీరం అంతా కూడా బాధ, నెట్టు కలుగుతుంది. అప్పుడు అంటున్నాడు అనమాట, చదవండి, లాభా సమస్త అని దగ్గరగా కేకలేశాడు. దానికి అర్థం, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచి అప్పుడు చెయ్యి పట్టుకో, నా చెయ్యి పట్టుకో, నీ జారిపోకుండా, నీ పడిపోకుండా, యేసు నా చెయ్యి పట్టుకో. ఎప్పుడు ఆయన చెయ్యి పట్టుకొని ఆయన నీలో మంచి కీర్తన గ్రంథంలో అంటే 34:17 చూస్తే, విరికి నలిగిన హృదయం గల వారిలో యెహోవా ఆశ్రయుడై ఉన్నాడు అని. కీర్తన గ్రంథం 22వ కీర్తన మొదలు వచ్చి, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచి. మత్తయి సువార్త 27:46 అక్కడ కూడా, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి. ఎబ్రీ రాసిన పత్రిక 5:7 ఎబ్రీ రాసిన పత్రిక, శరీరధారి ఉన్న దినములలో మహారోదనంతోను కన్నీళ్లతోను తన మరణము నుండి హింసించబడి వారికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉండటం వలన ఆయన అంగీకరించబడెను. కీర్తన గ్రంథము 27వ కీర్తన 9వ వచనం. 27వ కీర్తన 9వ వచనం. నీ ముఖమును నాకు దాచుకోకుము, నీ కోపము చేత నీ సేవకుడిని తోలివేయకము. నా సహాయకుడు సహాయం చేసి ఆయన విడిచి వెళ్ళాడు. 71వ కీర్తన 11వ వచనం. 71వ కీర్తన 1వ వచనం. దేవా యెహోవా నన్ను నీ శరణు చేసి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకు. నీ నీతిని బట్టి నన్ను తప్పించు, నన్ను విడిపింపుము. నీ చెవి యొగ్గి నన్ను రక్షించుము. నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయ దుర్గముగాను. ఆమేన్. యెషయా గ్రంథం 41:17
17వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెషయా 41. దీన దరిద్రుడు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక లప్పి చేత ఎండిపోవచ్చు. ఎందుకంటే తండ్రి ఎప్పుడు విడిచిపెట్టిపోయాడో, నా దేవా నా దేవా ఎందుకు నన్ను చేయి విడిచింది. మరి నేను బిడ్డ ఎవరైనా సరే తన బిడ్డలను తన యేసయ్య చేయి విడిచాడు అంటే మనం కూడా ఏమైపోతుంది సార్, విడిచిపోతే కాదు. అందుకోసం ఎప్పుడు ప్రార్థన చేయాలి. నన్ను వీడవక ఎడబాయక దాసిగా నీ చేతి నీడలో యేసయ్యా నీ చేతి నీడలో నన్ను వీడవక ఎడబాయక దాసిగా నీ చేతి నీడలో. ఆయన చేతిలో ఎవరు నన్ను ఆపకించు, ఆయన చేయి పట్టుకున్నంత వరకు నేను ఎవరు ఏమీ చేయను, ఎవరు ఏమి చేయను. అందుకోసం నా ప్రియమైన దేవుడు కీర్తన గ్రంథంలో అంటే 139వ కీర్తనలో 5వ వచనం, నువ్వు వెనుకను ముందు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద వచ్చి ఉన్నావు. ఎప్పుడు ఆయన విడిచిపెట్టాడా? ఇంకా మన జీవితం వేస్తే మా చిన్న ప్రార్థన చేస్తున్నామా? చిన్న ప్రార్థన ఒకరిస్తారా? చిన్న ప్రార్థన చేస్తున్నా. నన్ను విడిచిపెట్టదు, నన్ను విడిచిపెట్టదు బతిమలాడు. ఆయన నీలో ఉండాలి, నీలో ఏకమై ఉండాలి. 2 చేతులు పైకెత్తి ప్రార్థించు, 2 చేతులు పైకెత్తి ప్రార్థించు. నేను చేతులెత్తి ప్రార్థించు, చేయి ప్రార్థించు. హల్లెలూయా. బాబు గారు ప్రార్థన చేస్తారు, ఇక్కడికి వచ్చి హల్లెలూయా హల్లెలూయా. అమ్మా మోకాళ్ళ మీద కలిగిన మోకాళ్ళ మీద కూర్చోండి. నన్ను నిలవద్దు. నా దేవా నా దేవా ఎందుకు నన్ను చేయవిడిచింది? నా చేయవడుతాయా? నీ చేతులు ఎత్తి పట్టుకోయా, నన్ను పట్టుకో, నన్ను పట్టుకో, నన్ను పట్టుకోనుంటాయా. నువ్వు వచ్చేంత వరకు నన్ను పట్టుకో. నేను విడిచిపెడితే నేను దేనికి పనికిరా. నేను బాధలు ఎన్నో బాధపడాలి. పరిశుద్ధమైన ప్రభా, ఈ లోకంలో ప్రభా మేము జీవించాలంటే ప్రభా నీ చేయి మాతో ఎప్పుడు ఉండాలని, నీ చేతితో మమ్మల్ని పట్టుకొని ఉంటే ఈ లోకంలో మేము జీవించగలము నాయన. నీకు వందనాలు స్తోత్రము నాయన ప్రభా. ఆనాడు సిలువలో ఉన్నటువంటి యేసు ప్రభు చేయి తండ్రి విడిచి ఉన్నాడు కనుక తన ప్రాణం వదిలిపోయింది. ఈ లోకంలో ప్రభు మేము నీవు మా చేయి విడిస్తే ప్రభు మేము ఈ లోకం విడిచి వెళతాము నాయన ప్రభా. ఈ లోకంలో నీ రెక్కల చాటున నీ చేతి నీడలో ప్రభ, నీ చేతి కింద ఎప్పుడు మేమంతా దీన మనస్కులై జీవించే గొప్ప ప్రభ. ఈ ప్రభ క్షణకాల సమయంలో నీ సన్నిధిలో ఉన్న బిడ్డలందరికీ ప్రభ మీరు దయచేయమని, నీ రెక్కల నీడలో నీ చేతి హస్తాల కింద మేమందరం జీవించే గొప్ప కృప దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.